దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు విని బలపరచబడటానికి, దేవుని సన్నిధిలో దీవించబడేటువంటి నూతనమైన అనుభవంలోనికి రావటానికి, ఆయన పాత సన్నిధిలో ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉంటా ఉన్నది కనుకనే మీరు క్షేమంగా ఉన్నారు. అనుదినము ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో మీ సమస్యలు తెలియచేయండి. ఆయన మిమ్మల్ని అందరినీ బలపరిచి ఆత్మీయ క్షేమాభివృద్ధిలోనికి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా. మనకున్నటువంటి సమస్యలు, ఆ సమస్యకు రకరకాల పేర్లు ఉండొచ్చు. అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంలో రకరకాల భాగాలు ఉన్నాయి కదా. జ్వరము, షుగరు, బీపీ, హార్ట్ అటాక్, క్యాన్సర్, ఎయిడ్స్, రకరకాల దీర్ఘకాలిక వ్యాధులు, మరణములకు దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితుల్లో క్యాన్సర్ వంటి భయంకరమైనటువంటి రోగములతో పీడించబడుతున్న వారు ఎంతోమంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి దేవుడు వారికి విడుదలను అనుగ్రహిస్తాడనేటువంటి ఆ నమ్మకం. లేఖనాల్లో మనం చూస్తే దేవుడు మనకు ఎలా తోడుగా ఉంటాడు అనేటువంటి మాటలు కొన్ని సాక్ష్యాల ద్వారా కీర్తనాకారుడు కానీ ప్రవక్త యెషయా కానీ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. వాటిలో కొన్నింటిని నేటి దినాన మనం చూస్తే దేవుడు మనకు ఎలా తోడుగా ఉంటాడు, మన కార్యాలు ఎలా సఫలము చేస్తాడు అనేటువంటివి చూస్తే 57వ కీర్తన 2వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, మహోన్నతుడైన దేవునికి, కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెడుతూ ఉన్నాను. కీర్తనకారుడు ఇక్కడ ఎవరికి మొరపెడుతున్నానని చెప్తా ఉన్నాడు? మొట్టమొదట దేవుణ్ణి ఎలా సంబోధిస్తూ ఉన్నాడు అంటే, మహోన్నతుడైన దేవునికి. నేను సేవిస్తున్నటువంటి దేవుడు సాధారణమైనటువంటి వాడు కాదు, మహా ఉన్నతమైనటువంటి వాడు. ఉన్నతమైనటువంటి వాడు మాత్రమే కాదు, మహా ఉన్నతమైనటువంటి వాడు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే, నాకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, నాకున్న కార్యములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో నాకు విజయాన్ని అనుగ్రహిస్తాడు, సఫలం చేస్తాడు. మనము ఒక పని చేస్తున్నాము అంటే అందులో మనము గెలుస్తామా ఓడిపోతామా అనేటువంటిది మనకు తెలియదు. మనము విజయం పొందుకుంటామా లేకపోతే ఓటమి పాలవుతామా? ఎగ్జామ్ రాస్తున్నామంటే మనకు ర్యాంకు వస్తుందా లేదా? ఏ ర్యాంక్ వస్తుంది? ఫస్ట్ ర్యాంకా, సెకండా? మన గ్రేడ్ ఎలా ఉన్నది, మన స్థాయి ఎలా ఉన్నది మనకు తెలియదు. కానీ కీర్తనకారుడు చెప్తున్న మాట, మహోన్నతుడైనటువంటి దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెడతా ఉన్నాను. అంటే కీర్తనకారుడు ఇక్కడ తనకున్నటువంటి ఆ పనులు, ఆ కార్యములు దేవునికి అప్పగించుకుంటే, అర్థమవుతుంది ఆ మాట? జాగ్రత్తగా వింటున్నారా? ఇతరుల మీద నేను ఆధారపడట్లా. నేను పూజిస్తున్నటువంటి దేవుడు, నేను సేవించేటువంటి దేవుడు నాకున్న సమస్యను ఆయనకు అప్పగిస్తే, ఆయన పాదముల చెంత పెడితే, ప్రభువా నా కార్యము చేయని ఆయన, నాకు ఈ సమస్య నుంచి నాకు విడుదల దయచేయని నువ్వు చేతులెత్తి ఆయనకు మ్రొక్కి, ఆయనకు నమస్కరించి, ఆయన పాదాలు పట్టుకొని గోజాడి ఆయన అడిగితే, నువ్వు మొరపెడితే వాటిని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు ఏ సమస్య వైపు అయితే చూసి భయపడ్డావో ఆ సమస్యలోంచి దేవుడు నీకు ఖచ్చితంగా విడుదలను
దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ సమస్యను గురించి నువ్వు ఎప్పుడు భయపడద్దు. నీకున్నటువంటి వ్యతిరేకతను బట్టి నువ్వు ఎప్పుడు ఆలోచన చేయవద్దు. నీకున్నటువంటి కష్టమును బట్టి ఎప్పుడు కూడా బాధపడద్దు. కొంతమంది సమస్యలు ఎలా ఉన్నాయంటే, నా బిడ్డలకు వివాహం కావటం లేదే, మా అమ్మాయికి వివాహం కాలేదే, వయసు వస్తూ ఉంది, వివాహం చేయడానికి నాకు స్తోమత లేదు. ఎలాంటి వ్యక్తి తనకు భర్తగా లభిస్తాడో రోజులు చూస్తే బాలేదు. ఏం చేయాలని దిగులు పడొద్దు. నీ సమస్యను సఫలము చేసేటువంటి దేవుడు ఉన్నాడు. నీ కార్యాన్ని, నీ ఉన్నటువంటి హృదయ భారాన్ని తొలగించడానికి నీ దేవుడు సర్వశక్తిమంతుడు. అందుకే కీర్తనకారుడు అన్నాడు, నా కార్యము సఫలము చేసేటువంటి దేవునికి నేను మొరపెడతాను. నువ్వు మొరపెడుతున్నావా? నీ దేవుడు నీ పనులన్నిటిలో నీకు విజయాన్ని దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక సందర్భం మనం చూస్తే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ఇక్కడ కూడా దేవుని సన్నిధిలో ఇదే మాట మాట్లాడుతూ ఉన్నాడు ప్రవక్త. ఏమంటున్నాడంటే, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలం చేస్తావు. నువ్వు మా పక్షమున ఉంటావు. మా అంతటి మేము ఆ పనులను మేము ముగించలేం. ఆ పనుల్లో మాకు విజయం రాదు. ఎందుకంటే మేము బలహీనులం. ఈ లోకరీతినే మేము జీవించినటువంటి వాళ్ళంగా ఉన్నాం. కానీ లోకాన్ని జయించినటువంటి వానిగా నువ్వు ఉన్నావు కదా. నువ్వు నిజముగా మా పక్షమున ఉండి మా పనులన్నిటిలో కూడా మాకు సమాధానము స్థిరపరచేటువంటి వాడవు కదా. మాకు సమాధానం ఇచ్చేటువంటి దేవుడవు నువ్వు. నిజముగా ఆ మాట ప్రవక్త అంటా ఉన్నాడు. నిజముగా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నీ చేయి విడిచిపెట్టినటువంటి వాడు. నిజం, ఆయన నీ చేయి విడిచిపెట్టాడు. నీ కన్నీరు తుడుస్తాడు. నువ్వు ఉన్నటువంటి పరిస్థితులలో నుండి నిన్ను బలహీనపరచడు, కానీ మరింత కృంగజేసేటువంటి వాడుగా ఉండడు. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోంచి నిన్ను లేవనెత్తి నిలబెట్టగలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి శక్తిమంతుడండి నువ్వు పూజించేటువంటి యేసయ్య. నువ్వు ప్రార్థన చేసేటువంటి దేవుడు అటువంటి రీతిగా బలము కలిగినటువంటి వాడు. అటువంటి రీతిగా ఆయన నీ కోరికలను తీర్చేటువంటి వాడు. అటువంటి దేవుడు నీకుంటే నువ్వు ఎందుకు దిగులు పడతావు ప్రియ సహోదరుడా? నువ్వు ఎందుకు వెనుకడుగు వేస్తావు? ఎందుకు ఆలోచన చేస్తున్నావు? నువ్వు ఏమాత్రము చింతించాల్సినటువంటి పని లేదు. ఆయన నిజముగా నీ పక్షము నుండి నీకు తోడుగా ఉండి నడిపించేవాడు, విడిపించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక సందర్భం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 20వ కీర్తనలో 4వ వచనంలో అక్కడ నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే, నీ కోరికను సిద్ధింపజేస్తాడు. నువ్వు ఏ కోరికనైతే కలిగినటువంటి వాడవుగా, ఏ కోరికైతే నువ్వు కలిగిన దానవుగా ఉన్నావో వాటన్నిటినీ సఫలపరిచేటువంటి వాడు ఆయన. అంతటి శక్తివంతుడు, బలవంతుడు, ఆలోచనకర్త. మనం ఎలా ఉంటామంటే, మనకున్నటువంటి కోరిక తీరపోతే బాధపడేటువంటి మనస్సు మనది. మానవులు అలానే ఉంటాం కదా. అరే, నేను ఇలా అనుకున్నాను, అది జరగలేదే. నా బిడ్డ పెళ్ళి ఇలా చేయాలనుకున్నాను, కానీ వివాహం జరిగించడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఎట్లా బాధపడొద్దు ప్రియ దేవుని బిడ్డలారా. నీ కోరికను ఆయన
సఫలము చేసేటువంటి వాడుగా ఉన్నాడు, సిద్ధింపజేసేటువంటి వాడుగా ఉన్నాడు, నీ ఆలోచన యావత్తు సఫలపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ మాటే ఇక్కడ ఈ 20వ కీర్తనలో 4వ వచనం 2వ భాగంలో వ్రాస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. దేవుడు అటువంటి శక్తిమంతుడండి. నీ ఆలోచన సఫలపరుస్తాను అట్లా, నీ ఆలోచన యావత్తు, ఆ పదం అక్కడ వ్రాయబడింది. ఆ మాట నీ ఆలోచన పూర్తిగా, నువ్వు ఏ ఆలోచనలో ఉన్నావో, ఏ ఆలోచనలో నువ్వు జీవిస్తూ ఉన్నావో, ఏ ఆలోచన కలిగి అడుగులు వేస్తూ ఉన్నావో, అది అంతా కూడా ఆలోచన యావత్తు తీర్చగలిగినటువంటి వాడు, సఫలపరిచేటువంటి వాడు నువ్వు సేవిస్తున్నటువంటి యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం ఎవరినైనా సహాయం అడిగితే వాళ్ళు కొంతవరకు చేయగలరేమో, కొంతవరకే నీకు సహాయం చేస్తారేమో, కానీ నువ్వు ఏ దేవుణ్ణైతే ఆరాధన చేస్తున్నావో, ఏ దేవుడైతే శక్తిమంతుడని నమ్మి ఆయనను కొలుస్తూ ఉన్నావు, ఆయన సన్నిధికి నువ్వు నీ దశంభాగాలు ఇస్తూ ఉన్నావు, ఏ దేవుడైతే నీకు ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడో, ఏ దేవుడైతే నీ తలనొప్పిని తొలగించాడో, ఆ దేవుడే నీకున్నటువంటి సమస్త రోగములను తొలగించగలిగినటువంటి శక్తివంతుడు అనేటువంటి నమ్మకం నువ్వు కలిగి ఉండాలి. నువ్వు అటువంటి రీతిగా నువ్వు జీవించగలగాలి. కొన్ని సందర్భాల్లో నీకు కొన్ని అవసరతలు నువ్వు కలిగి ఉంటే నీ బంధువుల దగ్గరకు, స్నేహితుల దగ్గరకు, నీ ప్రాణ స్నేహితులు అన్నటువంటి వారి దగ్గరకు వెళ్ళి నువ్వు అడిగితే, నేను అంత చేయలేను కానీ నీకు కొంత సహాయం చేస్తా, నీకు ఇదిగో ఇంతవరకు నేను చేయగలను అని వాళ్ళు కొంతవరకు చేయవచ్చేమో. కానీ నువ్వు ఆధారపడి ఏ దేవుని వైపు అయితే నువ్వు కనులెత్తి చూస్తూ ఉన్నావో, ఆ దేవుడైతే ఎలా ఉన్నాడంటే, నువ్వు ఏ ఆలోచన అయితే కలిగినటువంటి వాడవుగా ఉన్నావో, ప్రియ సహోదరి, ఏ ఆలోచన అయితే నువ్వు కలిగినటువంటి దానవుగా ఉన్నావో, ఆ ఆలోచన యావత్తు సఫలపరచడం అనేటువంటిది నీ దేవునికి ఉన్నటువంటి శక్తి. నీ దేవుని అటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నటువంటి తలంపు అంతా ఆయన సఫలపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నీ దేవుడు సఫలము చేస్తాడు, నీ కోరికలను తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి ఆ సంగతి నువ్వు గుర్తుపెట్టుకొని ఆయనను విడిచిపెట్టద్దు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. మరొకటి అంశాన్ని మనం చూస్తే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనంలో, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు ఒక మాట మనకు తెలియజేస్తా ఉన్నాడు. జ్ఞానంగా ఉన్నటువంటి వాడు, రాజుగారే జ్ఞాని, తనకున్నటువంటి ప్రతి సమస్యను దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడి పరిష్కరించినటువంటి వాడు, తన రాజ్య విషయములన్నిటిలో కూడా. అటువంటి ఆయన అంటున్నాడు, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. ఎంతకాలం నువ్వు నీ భారాన్ని నువ్వే మోసుకుంటున్నావు? ఎంతకాలం నువ్వు నీ భారాన్ని నువ్వే భరిస్తూ ఉన్నావు? నీ దేవుడు యేసయ్య ఒక మాట ఇచ్చాడు కదా, ప్రయాసపడి భారం మోయిచున్నటువంటి సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, మీ భారం నా మీద మోపండి, నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఆ భారం నుంచి మీరు మోయాల్సినటువంటి పని లేదు. ఆ భారం మీకు బహుభారంగా ఉంటుందేమో, మీ కష్టం దానిని మోయటం. ఇదిగో మీకున్నటువంటి పాప భారం మీరు మోయలేరు, వంగిపోతున్నారు, వాటితో యుద్ధం చేయలేరు, జయించలేరు, అపవాదిని మీరు జయించలేరు. మీకన్నా బలవంతుడు వాడు, కానీ వాడిని నేను జయించా. అందుకని మీ భారం ఏం చేయాలి? నా మీద వేయండి. మీ పాప భారమును, మీ శాప భారమును నా మీద మోపండి.
నేను మిమ్మలను ఆదుకుంటా, నేను మీకు విడుదలనిస్తా. అక్కడ 16వ అధ్యాయము సామెతల గ్రంథములో మరొక మాట, ఆ మాట 3వ వచనం చదివితే, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అప్పుడు అనేటువంటి మాట ఆ 2వ భాగంలో ప్రారంభించబడింది. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి. ఎప్పుడు సఫలమవుతాయి? ఎప్పుడు అంటే నీ భారమును దేవుని మీద మొట్టమొదట మోపటం ప్రారంభించాలి. నీ భారమంతా కూడా నువ్వు మోయలేవు, దానిని నీ దేవుని మీద మోపి నువ్వు ఆయన సన్నిధిలో తిరిగి, ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయి. అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమైపోతాయి, నీ ఉద్దేశాలన్నీ తీరిపోతాయి, నీకున్నటువంటి వ్యతిరేకతలన్నీ మారిపోతాయి, అన్నీ కూడా సమతలంగా మారిపోతాయి. ఎత్తుపల్లాలు ఉండవు, హెచ్చు తగ్గులు ఉండవు. నీ కుటుంబంలో ఈ అలజడేంటి, అసమాధానం ఏంటి అని నువ్వు అంగలారుస్తున్నావేమో. చాలామంది జీవితాల్లో ఈ పరిస్థితులే ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబంలో తిండికి లోటు లేదు, చక్కగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇంకా వ్యాపారాలు చేయకుండా కూడా వాళ్ళు కదలకుండా తినగలిగినంత ఆహారం, డబ్బులు అన్నీ ఉన్నాయి, కానీ సమాధానం లేదు. వ్యక్తుల మధ్యలో సమాధానం లేదు, తల్లిదండ్రుల మధ్యలో విభేదాలు, తండ్రికి కుమారుడికి మధ్యలో విభేదం, అగాధాలు ఏర్పడిపోయాయి. మరి ఎలా అంటే నీ ఉద్దేశాలు సఫలం కావట్లేదా? దేవుని మీద ఆధారపడి అంటా ఉన్నాడు కీర్తన. ఇక్కడ సామెతల గ్రంథకర్త సొలొమోను మహారాజు, నువ్వేం దిగులు పడాల్సినటువంటి పనే లేదు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచు, అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా నెరవేరుతాయి, సఫలమవుతాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చాలామంది ఎలా ఉన్నారంటే వాళ్ళ సొంత ఆలోచన మీద ఆధారపడతా ఉన్నారు. నాకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, నేను బాగా చదవగలను, నాకు ఈ ఉద్యోగం తేలిగ్గా వస్తుంది అనుకోవద్దు. నీ ఉద్దేశం సఫలం కావాలంటే దేవుని మీద నువ్వు ఆధారపడాలి, నిన్ను నడిపించేటువంటి దేవుని మీద నువ్వు ఆధారపడాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ యవన బిడ్డ, నువ్వు చాలా రకములుగా చదవాలని, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని, మంచి వ్యాపారం చేయాలని, బాగా సంపాదించుకొని సంతోషంగా ఉండాలి అన్నట్లు ఒక గోల్ పెట్టుకొని నువ్వు ఉన్నావు. నీ గోల్ సఫలం కావాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడాల్సిందే. నీ దేవుని మీద, యేసయ్య మీద నువ్వు ఆధారపడు. మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి నడకనిస్తాడు, స్థిరత్వాన్ని ఇస్తాడు. నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో ఆయన నీకు తోడుగా ఉండి విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి రీతిగా దేవుణ్ణి నీకు తోడుగా ఉండి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరొక సందర్భం మనం చూస్తే నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయములో 20వ వచనంలో, అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును కనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. ఆయన దాసులముగా ఉన్నటువంటి, ఆయన సేవకులుగా ఉన్నటువంటి మేము కట్టడానికి పూనుకున్నాము. ఎప్పుడు అంటే అక్కడ అంటున్నటువంటి మాట, ఆకాశమందు నివాసి అయిన దేవుడు, ఆకాశమందు ఆసీనుడైనటువంటి వాడు, ఉన్నత సింహాసనం మీద ఉన్నటువంటి దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. మా యొక్క కష్టాన్ని బట్టి మాకు ఫలితం కాదు, మేము తెలివి కలిగినటువంటి వాళ్ళమని మేము ఈ పని చేస్తే మాకు అది విజయం కాదు.
మా ప్రయత్నాల వల్ల దేనికి ఉపయోగం లేదు. ఆకాశమందు ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడు మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థన ఆలకించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ దేవుడే తానే మా ప్రయత్నములను సఫలము చేస్తాడు. అందుకే మేము ఈ పడిపోయిన కోటగోడలను, గుమ్మాలను, ఈ ప్రాంతాన్ని మేము మరలా కట్టాలని మేము అనుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ లేఖనములో అంటున్నటువంటి మాట 17వ వచనం చివర్లో, మనము ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారము మరలా కడదాము. మనము నింద రాకుండా కట్టాలి, మన జీవితాలను కట్టుకోవాలి. మనము ఈ సందర్భము జ్ఞాపకం చేసుకుంటే 1-2 మాటలే మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసుకుంటే ఇవి మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటా ఉన్నాయి. ఈ సందర్భం మనం చూస్తే ఈ యొక్క ప్రాంతము కోటగోడలు, యెరూషలేము యొక్క ప్రాకారం అంతా కూడా పడద్రోయబడినట్లుగా ఉన్నదని 1వ అధ్యాయంలో, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చదవని తర్వాత ఈ 1వ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడ అంటున్నటువంటి మాట 3వ వచనంలో, యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. పడద్రోయబడినటువంటి ప్రాకారమును మరలా కట్టాలి. ఏదైతే కాల్చబడిందో, ఏదైతే నష్టమైందో దానిని మేము మరలా నిర్మించాలి. అయితే మా ప్రయత్నము సఫలమవుతుందా? మా ప్రయత్నము విజయం కలుగుతుందా? మేము తిరిగి కట్టగలమా? ఆలోచన చేయండి. మన జీవితంలో ఇలాంటి సమస్య ఖచ్చితంగా వస్తానే ఉంటుంది. ఈ సమస్యను నేను తీర్చుకోగలనా? నా బిడ్డ నా మాట వినట్లా, తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. చాలామంది తల్లిదండ్రులు ఇదే బాధ. చదువుకోమంటే చదవట్లా, దురలవాట్లకు గురైపోతూ ఉన్నాడు. మత్తు పదార్థాలకు అలవాటైపోయాయి, త్రాగుడు, వ్యసనాలు. డబ్బు ఇవ్వకపోతే మా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. నేటి దినాల్లో చాలామంది యవనస్తులు ఇలానే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులకు దుఃఖ పెడతా ఉన్నారు. వారు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. వారి కుటుంబాలు కాల్చబడతా ఉన్నాయి, పడద్రోయబడ్డాయి. ఏంటి వాళ్ళ పరిస్థితి? మేమైతే కట్టుకోలేకపోతా ఉన్నాం, కానీ మా జీవితాలను, మా కుటుంబాలను, కాలిపోయినటువంటి మా యొక్క జీవితాలు, పడద్రోయబడినటువంటివిగా ఉన్నటువంటి మా సమస్యలు విజయం లేకుండా అవమానంతో కన్నీటిమయమైనటువంటి మా జీవితాలన్నీ కూడా తొలగించబడాలి. ఆ వ్యధ, ఆ బాధ అంతా తొలగించేటువంటి వాళ్ళు ఎవరంటే దేవుడే అని మనం నమ్మి ఆయన సన్నిధిలో ఆయనకు అప్పగిస్తే వాటన్నిటిని ఆయన సఫలం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ కార్యాలను సఫలం చేస్తాడు, నీ ఆలోచనలను సఫలం చేస్తాడు, నీ కోరికలను ఆయన సఫలము చేస్తాడు. మీ పక్షముగా ఉండి ఆయన వాటి నుండి విడిపించి మీకు విజయాలను అనుగ్రహిస్తాడు. నీ కోరిక యావత్తు సఫలం చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు నీ ప్రతి పనిని సఫలం చేస్తాడు కనుక ఆయనకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీ కోరికను నెరవేర్చి మంచి భవిష్యత్తు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కార్యములను సఫలము చేసేటువంటి దేవా మీకు వందనాలు. మా జీవితాలను నడిపించేటువంటి వాడా మీకు వందనాలు. ప్రభువా నాయన, అనేక సార్లు మా తండ్రి మా పరిస్థితులు, మాకున్నటువంటి సమస్యలలో నష్టపోతూ ఉన్నాం. మాకు దిక్కు లేదు నాయన, సహాయం చేసేటువంటి వారు ఎవ్వరూ లేరు. మా కార్యము సఫలం చేసే దేవుడు నీవే నాయన. మా కోరికలను సిద్ధింపజేసేటువంటి వాడవు, మా ఆలోచన యావత్తు నెరవేర్చేటువంటి దేవుడు నీవే కనుక మీ వైపే మేము చూస్తూ ఉన్నాం. మాకున్నటువంటి పరిస్థితుల్లో అనారోగ్య పరిస్థితి నాయన, ఈ మాటలు వింటున్నటువంటి వారు
ఏ పరిస్థితుల్లో బలహీనంగా ఉన్నారో వారిని మా ప్రభువా మీ హస్తాలకే సమర్పిస్తూ ఉన్నాం, మీ హస్తాలకే వారిని అప్పగించుకుంటున్నాం. ప్రతి వ్యతిరేకతను తొలగించి ఆశీర్వదించి ప్రతి కార్యమును ప్రతి తలంపును నాయన మెండుగా మీరు ఆశీర్వదించి బలపరచి వర్ధిల్ల చేయండి నాయన. వారి జీవితాలు మీకు సమర్పిస్తూ ఉండగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మీ నామానికి మహిమను ఆరోపిస్తూ ఉన్నాం నాయన. ప్రభా బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేసి, అనారోగ్యంతో ఉన్నవారిని లేవనెత్తి బలపరచి మంచి ఆరోగ్యం దయచేసి, ప్రతి సమస్య నుంచి విడుదల దయచేసి ఆయన మీ వాక్య ప్రకారముగా మీ మీద ఆనుకొని జీవించే కృపను దయచేయమని మహిమగంతా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ స్పాన్సర్ చేసిన బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని మీకే సమర్పించుకుంటే యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల భద్రత తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.